10 కిలోల తరగ అడిగినా కూడా 10 కిలోల తరగిచ్చినా కూడా రైతు పండించిన పంటకు ఏం లాభం వస్తుంది? రైతు పండించిన పంట 10 కిలోల తరగా సార్. అలా తీసుకుపోయి సంచికి 2 రూపాయలు 3 రూపాయలు వాళ్ళకు ఇచ్చేందుకు తప్ప అంటారు. మళ్ళా ఎవ్వరు కూడా వస్తలేరు. ఆ సప్లై కూడా చేస్తలేడు ఆయన. కాంట్రాక్టర్ కూడా సప్లై చేస్తలేడు. దొడ్డు ధాన్యం ఏమంటే ఆడ దించుకుంటలేరు. ఆడ తరగస్తుంది. మాకు బయలు పర్మిషన్ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటలేదు. మాకు వేరే జిల్లాలకు ఇచ్చారు కానీ నిజామాబాద్ జిల్లాలకు లేదు. పిఎస్ఓ గారిని కలిసినాము, డీజీ గారిని కలిసినాము. ఎవరిని కలిసినా మాకు పని జరగలేదు. వారం రోజుల్లో 4 రోజుల్లో కొనుక్కుంటే ఖచ్చితంగా కలెక్టరేట్ ముందర గానీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర గానీ వంట వార్పు కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కొత్త కాదు. తెలంగాణ ప్రజలు అంత వార్పు చేసి జనాలందరం ఏకం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. పెద్ద విషయం కాదు. రైతులు అనుకుంటే ఏదైనా సాధిస్తాం. కాబట్టి ధాన్యాన్ని సేకరించడంలో చాలా విఫలమైంది. కాబట్టి ఈ రైతుల వడగళ్ల వానకు రాలిపోంగా ఉన్న వడ్లను కూడా కొనక ధాన్యాన్ని వేరే ప్రైవేట్